ఈరోజు మనం 8th క్లాస్ నుంచి 12th లెసన్ నేర్చుకుందామండి. బడతే కదం. అంటే బడతే అంటే ఎదిగే, కదం అంటే స్టెప్స్. ఓకే, అంటే ముందుకు సాగడం అని అర్థం. ఏదైనా పని మొదలెట్టడానికి స్టెప్స్ వేయడం అనమాట. ఇక్కడ ప్రశ్న ఇచ్చారండి, చిత్రమే దిఖాయి దే రహే మహాపురుష్ కా నామ్ బతావ్ అన్నాడు. అంటే చిత్రంలో కనిపిస్తున్న మహాపురుషుడు ఎవరండి, ఆ గ్రేట్ పర్సన్ యొక్క పేరు చెప్పండి అన్నారు. అంటే పేరు ఏంటంటే మన జాతిపిత మహాత్మా గాంధీజీ. మనందరికీ తెలిసిందే మన జాతిపిత మహాత్మా గాంధీజీ యొక్క చిత్రం ఇది. వే క్యా కర్ రహే హే, అతను ఏం చేస్తున్నారంటే, అతను ఏం చేస్తున్నారని క్వశ్చన్. వే క్యా కర్ రహే అంటే అతను ఏం చేస్తున్నారు, అతను ఏం చేస్తున్నారంటే డైరీ లిఖ్ రహే హే, అతను డైరీ రాస్తున్నట్టుగా కనిపిస్తుంది. థర్డ్ క్వశ్చన్, తుమే లిఖనా కైసా లగ్తా హై అప్నే శబ్దో మే బతావ్. ఓకే, మీకు రాయడం అనేది ఎలా అనిపిస్తుంది, మీ పదాల్లో చెప్పండి అన్నారు. అంటే రాయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది అంటే, రాయడం అనేది ఇష్టం అనిపిస్తే ఇష్టం అనొచ్చు, లేకపోతే లేదు అని రాయొచ్చు. ఓకే, టర్న్ ద పేజ్. ఇప్పుడు పాఠంలోకి వెళ్దామండి. ఈ పిక్చర్ చూడండి, డైరీ రాస్తుంది ఒక అమ్మాయి. ఓకే, ఇక్కడ అమ్మాయి డైరీ రాస్తున్నట్టుగా కనిపిస్తుంది చిత్రంలో. అదేంటో చూద్దాం. ఇక్కడైతే మన పైన డేట్ ఇచ్చాడండి, తారీఖు దియా గయా హై, డేటు 20 सितंबर 2012. ఓకే, 20th డిసెంబర్ 2012 అండి. ఓకే, అప్పుడు రాస్తున్నట్టుగా ఉంది. ఓకే, यहाँ पे గురువార్ దియా గయా హై, గురువారం అంటే లక్ష్మీవారం అంటాం కదా, అక్కడ గురువారం అని రాస్తుంది. ఓకే, ఇప్పుడు ఏంటో చూద్దాం. आज माँ की तबीयत कुछ ठीक नहीं है, सुबह जब मैं उठी तो देखा कि वे काम पर निकल चुकी थी. ఓకే, ఆజ్ మాకి తబియత్ కుచ్ ఠీక్ నహీ హే. ఓకే, డైరీలో రాస్తున్నట్టుగా ఉంది. ఆ డైరీలో ఏముందంటే ఈరోజు, ఆజ్ అంటే ఈరోజు, మాకి తబియత్ కుచ్ ఠీక్ నహీ హే, మా అంటే తల్లి, తబియత్ కుచ్ ఠీక్ నహీ అంటే తబియత్ అంటే ఇక్కడ హెల్త్ అండి. తబియత్ మీన్స్ హెల్త్, ఆరోగ్యం. ఈరోజు తల్లి యొక్క ఆరోగ్యము బాగాలేదంట. కుచ్ ఠీక్ నహీ అంటే ఏదో కొంచెం బాగా లేనట్టుగా అనిపిస్తుంది. సుబహ జబ్ మై ఉఠీతో దేఖా కి వే కామ్ పర్ నికల్ చుకీ థీ. ఓకే, తెల్లవారుజామున లేచి చూసేటప్పటికి, నేను నిద్రని లేచేటప్పటికి మా మదరు పని మీదకి బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఏక్ సప్తాహ మే పాఠశాల నహీ గయి థీ, 1 వీక్ నుంచి నేను స్కూల్ వెళ్ళటం లేదు అని అర్థం. ఓకే, యహా పే దేఖో, సప్తాహ మీన్స్ ఏక్ సప్తాహ సే, సప్తాహ అంటే 1, ఏ వీక్. వారం. ఓకే, కహా నహీ గయి థీ, పాఠశాల నహీ గయి థీ, స్కూల్కి వెళ్ళలేదట తను. ఎందుకంటే మాకా కామ్ జో కన్నా పడతా థా, మాకా కామ్ జో కన్నా పడతా అంటే తల్లి యొక్క పని తను చేయాల్సి వచ్చింది అనమాట. తల్లి ఏదైతే ఇంట్లో పని చేస్తుండేదో ఆ పని ఈమె చేయాల్సి వచ్చిందట, అందుకోసం తను స్కూల్కి వెళ్ళలేదంట. ఆజ్ మై పాఠశాల జానా చాహతీ థీ, ఈరోజు నేను పాఠశాల వెళ్ళాలనుకుంటున్నాను, అంటే ఈరోజు స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను. పతా నహీ గురూజీనే క్యా క్యా పడా దియా హోగా, టీచర్ గారు ఏమేమి చదివించేశారో ఏంటో నాకు అర్థం అవట్లేదు, స్కూల్లో పాఠాలు ఏదైనా జరిగిపోయామో, టీచర్ గారు ఏమైనా చదివించేశారేమో అని తను అనుకుంటుంది. और फिर మమతా రవి షమీం సే భీ తో కई दिनों से नहीं मिली, మరియు నేను మమత రవి షమీంతో కూడా చాలా రోజుల నుంచి, కई दिनों से అంటే చాలా రోజుల నుంచి కలవలేదు, नहीं मिली थी. ओके, पर दीदी ने कहा कि माँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है. కానీ దీది అందరు, దీది మనే సిస్టర్. ఓకే, దీది సిస్టర్, అక్క. కానీ వాళ్ళ సిస్టర్ అందట. దీదీనే కహా కి మాँ की बीमारी के बाद आज काम पर जाने का उनका पहला दिन है. తల్లి ఇప్పటివరకు ఏంటంటే ఇన్ని రోజులు తల్లి యొక్క హెల్త్ బాగాలేదు, ఆమె యొక్క హెల్త్ క్యూర్ అయ్యాక, తన ఆరోగ్యం బాగా అయ్యాక ఏం చేసిందంటే వాళ్ళ మదరు పని మీద బయటకు వెళ్ళిపోయింది అనమాట. తల్లి పని మీద వెళ్ళడం అనేది ఈరోజు ఫస్ట్ డే కాబట్టి, ఇస్లియే తూ యహా రహకర్ మేరీ మదద్ కర్, తల్లి అయితే తను జాబ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు నాకు నువ్వు హెల్ప్ చేయాలి అని వాళ్ళ సిస్టర్ చెప్తున్నారు. మదద్ కన్నా మదద్ మానే హెల్ప్. నాకు హెల్ప్ చేయడానికి నువ్వు ఇంట్లో ఉండమని తన సిస్టర్ చెప్తుందట. వైసే తో మై దీదీకి సహాయత హమేషా కర్తీ హూ. ఓకే, హమేషా అంటే ఆల్వేజ్. जो भी हो, काम ज़्यादा होने के कारण आज मैं स्कूल नहीं जा पाई. ఏదైనా సరే ఈరోజు ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను. ఓకే, స్కూల్కి వెళ్ళడానికి కుదరలేదు అని అర్థం.
काम करते करते ये दिन कैसे गुजर गया इसका पता ही नहीं चला. కామ్ కర్తే కర్తే అంటే పని చేసుకుంటూ ఇంట్లో ఉన్న పని చేస్తూ చేస్తూ ఈ డే అంతా ఎలా అయిపోయిందో పాస్ అయిపోయిందంట. పాసింగ్ టైం, గుజర్నా అంటే పాసింగ్ టైం. కాలం గడిచి పోవుట. ఈరోజంతా పనిలోనే నా టైం అంతా పాస్ అయిపోయిందని అర్థం. ఇలాగా 20th డిసెంబర్ తను ఆ రోజు చేసుకున్న ఆ రోజు జరిగిన విషయాన్ని తను డైరీలో రాసుకుంది. ఓకే, 21 సితంబర్ 2012 శుక్రవారం. 21 సితంబర్ అంటే 21 డిసెంబర్ 2012 శుక్రవారం రాసుకున్నది. చూడండి ఏం రాస్తుందో అమ్మాయి. आज जब मैं स्कूल के लिए निकली तो हल्का हल्का पानी गिर रहा था. आज అంటే టుడే. ఈరోజు నేను స్కూల్కి వెళ్దామని బయలుదేరేటప్పటికి హల్కా హల్కా పానీ అంటే నెమ్మది నెమ్మదిగా వర్షం పడుతుందట, లైట్గా నీళ్లు పడుతున్నాయట. బారిష్ రుక్నే తక్ దేర్ హో గయి. బారిష్ అంటే ఇక్కడ రెయిన్. బారిష్, బారిష్ మానే రెయిన్. ఓకే, రూకనే తక్ అంటే వర్షం ఆగేటప్పటికి చాలా లేట్ అయిపోయిందట. సమయ దేఖాతో 10 బజ్ చుకే థే. సమయ అంటే టైము. ఓకే, సమయం చూసేటప్పటికట ఎంత అయిందట, 10 o'clock అయిపోయిందట. ఓకే, మా బ్యాగ్ లేకర్ పాఠశాలకి ఇవర్ భాగి. ఓకే, భాగి అంటే పరిగెట్టాను. నేను బ్యాగ్ తీసుకొని స్కూల్ వైపుగా నేను పరిగెట్టాను. పాఠశాల మీన్స్ స్కూల్. ఫిర్ భీ దేర్ హో గయి. ఎలాగైనా సరే లేట్ అయిపోయింది. సబ్ అప్నే అప్నే కామ్ మే లగ్ చుకే థే. ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారట. లోమడికి కహాని లిఖనీ థీ. ఓకే, లోమడి మానే ఫాక్స్. స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందట, స్కూల్కి వెళ్ళేటప్పటికి లోమడికి కహాని లిఖనీ థీ అంటే అక్కడ వాళ్ళందరూ కూడాను ఫాక్స్, ఓకే, ఒక నక్క యొక్క కథ రాసి ఉందట. కహాని మానే స్టోరీ. ఓకే, ఆ టీచర్ గారు ఏం చెప్పారంటే నక్క యొక్క ఒక స్టోరీ ఏదో ఒకటి రాయమన్నారనమాట. ముజేతో కుచ్ సమజ్ మే నహీ ఆ రహా థా. అంటే వాళ్ళు ఏం రాస్తున్నారో ఇప్పటికీ సడన్గా వెళ్ళడం వల్ల అతనికి ఏ విషయమో అర్థం అవ్వట్లేదు. వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియట్లేదు. పహలే డర్కే మారే పూఛా నహీ. ఓకే, డర్ అంటే భయం. ముందైతే నేను భయంతో ఎవరిని అడగాలో ఏం అడగాలో తెలియకుండా అలా నించున్నాను. ఫిర్ థోడీ దేర్ బాద్ పూఛాతో అధ్యాపికా జీనే మేరీ ఓర్ దేఖతే హువే పూఛా. ఓకే, థోడీ దేర్ బాద్ అంటే కొంచెంసేపు అలా ఏం చేశానంటే నేను మా టీచర్ గారు అంటే అధ్యాపిక అంటే మేడం అనమాట. ఓకే, టీచర్ని అడిగితే మేరీ ఓర్ దేఖతే హువే పూఛా. నా వైపు చూస్తూ ఆమె అడిగింది ఏమంటే సమీనా అంటే ఈ అమ్మాయి పేరేంటండి సమీనా. సమీనా కల్ తుమ్ క్యూ నహీ ఆయి. ఎస్టర్డే నువ్వు ఎందుకు రాలేదు. తో మైనే ఉన్హే పాఠశాల నా అనేక కారణం బతాయా. అప్పుడు నేను ఏం చేశానంటే నేను ఎందుకు రాలేకపోయాను, మదర్ హెల్త్ బాగాలేదు కాబట్టి తను వాళ్ళ మదర్ యొక్క పని ఇంట్లో చేయాల్సి వచ్చేది కాబట్టి రాలేదు. ఆ రీజన్ అంతా టీచర్ గారికి చెప్పిందట. తబ్ ఉన్హోనే ముझे హర్ దిన్ పాఠశాల ఆనేకి లియే సమझాయా. ఎవ్రీడే నువ్వు కంపల్సరీగా స్కూల్కి వస్తే బాగుంటుంది, లేకపోతే నువ్వు క్లాస్ మిస్ అవుతావని మేడం గారు తనకి నచ్చ చెప్పారట. ఫిర్ కహానీ పన్నేకో కహా. మరియు స్టోరీ చదవమని మేడం చెప్పారట. మై పన్నే లగి. నేనైతే స్టోరీ చదవడం మొదలెట్టాను. మజేదార్ లగి. ఓకే, మజేదార్ లగి అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉందట. మజేదార్ మానే ఇంట్రెస్టింగ్. మజేదార్ లగి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందట. మైతో పढ़ रही थी पर श्याम और साइना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी. ఓకే, నేను స్టోరీ చదవడం మొదలెట్టాను కానీ శ్యామ్ और साइना ने तो अपनी कहानी उत्तर पुस्तिका में लिख भी ली थी. ఓకే, నేనైతే కథ చదవడం మొదలెట్టాను కానీ అప్పటికే శ్యామ్ और साइना, ఓకే, వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, శ్యామ్ మరియు సాయినా ఇద్దరు కూడాను వాళ్ళు కహానీ రాసేసారట. ఉత్తర పుస్తికా మే లిఖ్ బీ లీ థీ. ఉత్తర పుస్తికా మే లిఖ్ బీ లీ థీ అంటే నోట్స్లో ఆ స్టోరీ కూడా రాసేసారట. వే అధ్యాపికాజీకో దిఖానే లగే. వీళ్ళు నోట్స్లో కహానీ రాసేసారు, వెళ్ళి టీచర్ గారిని చూపించేస్తున్నారట కూడా. రవి और ఇర్ఫాన్ ఏక్ దూసరేకే బాల్ ఖీచ్ రహే थे. రవి మరియు ఇర్ఫాన్ ఒకరి యొక్క జుట్టు ఒకరు పీక్కుంటున్నారట.
అధ్యాపికాజీనే ఉన్హే డాటా. అప్పుడైతే టీచర్ గారు ఏం చేశారండి, వాళ్ళని మందలించారు. ఓకే, ఇతనే మే 10 మినిట్కి చుట్టి హో గయి. ఇంతలో ఏమైందంటే 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చారు. ఓకే, మనకి స్కూల్లో బ్రేక్ ఇస్తాం కదా, ఆ బ్రేక్ ఇచ్చేసారు. मैंने शमीम और ममता से खूब सारी बातें की. నేనైతే చాలా రోజులు కలిసింది కాబట్టి తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, షమీమ్ और మమత, షమీమ్ మరియు మమత అనే ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఖూబ్ సారీ బాతేకి అంటే చాలా మోర్ అనమాట. ఖూబ్ అనే మోర్, ఖూబ్ మీన్స్ మోర్. నేను బాగా ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకోలేదో అన్ని విషయాలు కూడా బాగా మాట్లాడుకున్నాను అని అర్థం. బాతేకి, బాత్ మనే మాటలు. షామ్ కో ఖూబ్ ఖేలా, ఈవినింగ్ అయ్యేటప్పటికి బాగా ఆడుకున్నాం. దిన్ కైసే బీత్ గయా యా పతా హీ నహీ చలా, ఆ డే అంతా ఎలా గడిచిపోయిందో నాకు తెలియలేదు అని అర్థం. ఓకే, 22 సితంబర్ 2012 శనివారం. ఓకే, డేట్ ఇచ్చారన్నాక ఆ అమ్మాయి డైరీలో రాసుకుంటున్న డేటు 22 డిసెంబర్ 2012, 2012 అనమాట, శనివారం. ఓకే, శనివారం రాస్తుంది. ఏమని, ఆజ్ మై పాఠశాల సమయ పర్ పహుంచ్ గయి. ఆజ్ మై అంటే ఈరోజు నేను పాఠశాల సమయ పర్ పహుంచ్ గయి, పాఠశాల సమయంకి అంటే టైంకి చేరుకున్నాను. పాఠశాల మే పాఠశాల సమితికి బయటకి. పాఠశాలలో అయితే ఇప్పుడు స్కూల్లో ఏముందండి, పాఠశాల సమితి అంటే పాఠశాల యొక్క కమిటీ అనమాట. అంటే స్కూల్ కమిటీ యొక్క బైఠక్తి అంటే మీటింగ్ ఉంది. స్కూల్ వాళ్ళు ఈరోజు స్కూల్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని అర్థం. ఓకే, సమితి మానే కమిటీ. సమితి ఈరోజు అయితే పాఠశాలలో సమితి యొక్క మీటింగ్ జరుగుతుంది. ఓకే, కమిటీ మీటింగు జరుగుతుందట. సర్పంచ్ బి ఆయతే. సర్పంచ్ అంటే ఆ గ్రామానికి పెద్దని సర్పంచ్ అంటారు. ఆ సర్పంచ్ కూడా వచ్చారంట. హమ్ సబ్కో బరామదే మే బిఠాయా. బరామదా అంటే బయట వరండాలో అందరికీ, స్టూడెంట్స్ అందరికీ కూడా బయట వరండాలో కూర్చోబెట్టారట. బరామదే మే బిఠాయా గయా. ప్రధానాధ్యాపక్ జీ और सरपंच जी ने बारी बारी हमसे बातचीत की. ఓకే, ఇప్పుడైతే ప్రధానాధ్యాపక్ అంటే హెడ్ మాస్టర్ గారు మరియు సర్పంచ్ బారీ బారీసి అంటే వంతుల వారీగా వాళ్ళు ఏం చేశారండి, మాకు స్పీచ్ ఇచ్చారు. ప్రధానాధ్యాపక్ जी ने बताया कि भारत सरकार बच्चों के लिए शिक्षा का अधिकार कानून 1 अप्रैल 2010 से अमल कर रही है. ఓకే, ప్రధానాధ్యాపక్ జీ ఇప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే, హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, భారత్ సర్కార్ని బచ్చోంకే లియే, భారత సర్కార్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందట, మన గవర్నమెంట్ ఏం చేసిందంటే బచ్చోంకే లియే పిల్లల కోసం శిక్షాకా అధికార్, వాళ్ళు చదువుకునే హక్కుని, అధికారం అంటే హక్కుని, కానూన్ అన్నాడు. కానూన్ అంటే చట్టపరంగా 1 ఏప్రిల్ అంటే ఏప్రిల్ 1న 2010 నుండి అమలు చేస్తుంది. ఓకే, అర్థమైందండి. పిల్లలందరూ చదువుకోవాలి, పిల్లలందరూ కూడా చదువుకోవాలనే హక్కుని మన గవర్నమెంట్ ఏం చేసిందట, లా తీసుకొచ్చింది. లా ప్రకారము 1 ఏప్రిల్కి 2012 నుంచి అది అమలులో రావాలని నిర్ణయించుకుందట మన భారత సర్కార్, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అని ప్రధానాధ్యాపకజీ పిల్లలతో చెప్తున్నారట. ఇక్కడ సర్కార్ అంటే గవర్నమెంట్, సర్కార్ మానే సర్కార్, ఓకే, గవర్నమెంటు. ఓకే, అమల్ మీన్స్ అమల్ కర్ రహీ అంటే టు ఇంప్లిమెంట్. इस कानून के अनुसार 6 से 14 वर्ष के सभी बच्चों को निःशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है. ओके, इस कानून के अनुसार అంటే ఈ లా ప్రకారం ఏంటంటే 6 से 14 वर्ष के बच्चों के लिए, ఓకే, सभी बच्चों को అంటే 6 to 14 ఇయర్స్ వరకు ఉన్న ఏజ్ గల పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళకి నిःशुल्क और अनिवार्य रूप से शिक्षा पाने का अधिकार है. అంటే పిల్లలంట వితౌట్ ఫీజ్, గవర్నమెంట్ స్కూల్స్లో
ఫీ పే చేయకుండా, నిశుల్క్ అంటే వితౌట్ ఫీజు, నిశుల్క్ నిశుల్క్ వితౌట్ ఫీజ్ లేకపోతే ట్యాక్స్. ఓకే, సుంకం లేని, ఓకే వితౌట్ ఫీజ్ అంటే సుంకం లేకుండా, అంటే ఎనీ ట్యాక్స్ ఏమీ లేకుండా వాళ్ళు చదువుకునే అధికారాన్ని కల్పించింది. అనివార్య రూప్ సే శిక్షా పానేక అధికారాన్ని, అనివార్య అంటే ఇక్కడ అన్అవాయిడబుల్, అన్అవాయిడబుల్ అంటే అనివార్యం అంటే ఎవరు కూడా అవాయిడ్ చేయలేరనమాట. కంపల్సరీగా వాళ్ళకి ఆపకుండా చదువుకునే అధికారం ఉందంట. ఉన్హే అప్నీ పడాయి కే లియే ఏక్ పైసా భీ ఖర్చు నహీ కన్నా హోగా. ఓకే, వాళ్ళ యొక్క చదువు కోసం ఒక్క పైసా కూడా వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదట. భారత్ సర్కార్ హర్ బచ్చేకే చెహరే పర్ ఖుషీ దేఖనా చాహతీ హై. భారత్ సర్కార్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ప్రతి పిల్లవాడు ముఖం మీద చిరునవ్వు చూడాలనుకుంటుందట. ఓకే, తభీ సాయనానే ప్రధాన అధ్యాపక్ జీ సే పూఛా సర్కార్ హమారే లియే ఔర్ క్యా సువిధాయే దే రహీ హే. అప్పుడే సాయన లేసి అడిగిందట, ఎవరితోటి హెడ్ మాస్టర్ గారికి అడిగిందట, ఏమనంటే సర్కార్ అంటే గవర్నమెంట్ మన కోసం ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తుంది, సువిధ అంటే ఫెసిలిటీస్, ఇంకా ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా మనకు పిల్లలకి అని అడిగిందట. ఓకే, తో ప్రధాన అధ్యాపక్ జీనే ఉస్కే ప్రశ్నకి ప్రశంసాకి, హెడ్ మాస్టర్ గారు ఏం చేశారంట, ఆ అమ్మాయి ధైర్యంగా క్వశ్చన్ వేసినందుకు అడిగినందుకు అప్రిషియేట్ చేశారట. ప్రశంసకి అంటే ఆమెని మెచ్చుకొని ప్రశంసించారట. आगे उन्होंने कहा कि सरकार पौष्टिक भोजन, बालिका शिक्षा, पेयजल की सुविधा, खेल सामग्री, खेल का मैदान, पोशाक, निःशुल्क पाठ्य पुस्तकें और विविध प्रकार की सुविधाएं प्रोत्साहन आदि दे रही है. ఇక్కడ ఇంకా అయితే మన గవర్నమెంట్ ఏమి ఇస్తుందంటే ఉన్హే కహా పౌష్టికాహార, పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తుంది. బాలికా శిక్ష అంటే పిల్లలు చదువు. ఓకే, బాలిక అంటే పిల్లల్లో అమ్మాయిలు కూడా చదవాలనే హక్కు. మరి పేజల్కి సువిధ అంటే డ్రింకింగ్ వాటర్, తాగడానికి స్వచ్ఛమైన వాటర్ని సప్లై చేసే విధంగా. ఇంకా ఖేల్ సామాగ్రి, ఆట వస్తువులు ఏర్పాటు. ఖేల్కా మైదాన్, పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండు. పోషాక్ అంటే యూనిఫాము. నిశుల్క పాఠ్య అంటే మనీ కట్టకుండా ఫ్రీ బుక్స్ అనమాట. పాఠ్య పుస్తకే, నిశుల్క పాఠ్య పుస్తకే అంటే ఎనీ ట్యాక్స్, ఎనీ మనీ ఏం పే చేయకుండా చదువుకునే పుస్తకాలు. ఆరు వివిధ ప్రకారకి సువిధాయి, మరియు మిగతా వివిధ రకాలైన ఫెసిలిటీసు. ప్రోత్సాహన్, వాళ్ళకి ప్రోత్సాహన అంటే వాళ్ళకి మోటివేట్ చేయడం. ఓకే, వాళ్ళకి చదువుకోవడానికి ప్రోత్సహించడం. ఆది దే రహీ హై, ఇవన్నీ కూడా మొదలైనవి ఇస్తుందని అర్థం. సర్కార్ చాహతీ హై కి భారత్ కా హర్ నాగరిక్ పడా లిఖా బనే. ఓకే, సర్కార్ చాహతీ హై కి అంటే గవర్నమెంట్ ఎందుకు చేస్తుందంటే ఇవన్నీ కూడాను భారత్ కా హర్ నాగరిక్, ఓకే భారతదేశం యొక్క ప్రతి పౌరుడు కూడా పడా లిఖా బనే, ఓకే బాగా చదువుకోవాలి, బాగా ఎడ్యుకేట్ అవ్వాలి అని అనుకుంటుందట. 100% సాక్షరతా దర్ ప్రాప్త్ కరే. 100% అంటే 100%. ఓకే, లిటరసీ ఉండాలి. సాక్షరత అంటే అందరూ కూడా చదువుకొని ఉండాలి. 100% కూడా మనకు పర్సెంటేజ్ ఎలా ఉండాలంటే 100% ఉండాలి చదువులో అని గవర్నమెంట్ ఇదంతా చేస్తుందట. సర్కార్ కా నారా హై. సర్కార్ కా నారా హై అంటే మన గవర్నమెంట్ యొక్క నినాదం ఏంటి, స్లోగన్ అనమాట. నారా అంటే స్లోగన్, నినాదం ఏంటంటే సబ్ పడే సబ్ బడే. అందరూ చదువుకోవాలి, అందరూ ఎదగాలి, అంటే జీవితంలో ఎదగాలి అని అర్థం. అందరూ చదువుకొని జీవితంలో పైకి రావాలని అర్థం. జిస్ దిన్ భారత్ కా హర్ బచ్చా శిక్షిత్ హోకర్ అచ్చా నాగరిక్ బనేగా. జిస్ దిన్ అంటే ఎప్పుడైతే భారత్ కా హర్ బచ్చా, భారతదేశం యొక్క ప్రతి పిల్లవాడు శిక్షిత్ హోకర్ అచ్చా నాగరిక్ బనేగా, ఎప్పుడైతే బాగా చదువుకొని మంచి పౌరుడు అవుతాడో ఉసీ దిన్ హమారే మహాపురుషోం కే సప్నే సాకార్ హోంగే. అప్పుడే మన మహాపురుషులు, మన దేశంలో మహాపురుషులు అంటే లైక్ గాంధీజీ, నెహ్రూజీ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి మహాపురుషుల యొక్క కలలు నిజమవుతాయి. ఓకే అని జై హింద్ అని చెప్పి ఆయన అతని స్పీచ్ని ముగించారు. ప్రధానాధ్యాపక్ జీకే బాతే సున్కర్, ఇప్పుడైతే హెడ్ మాస్టర్గా చెప్పిన మాటలు విని హమ్ సబ్నే తాలియా బజాయి, హమ్ సబ్నే తాలియా బజాయి, మేమందరూ కూడా క్లాప్స్ కొట్టాము. ఆజ్ మే బహుత్ ఖుష్ థీ, ఈరోజైతే నేను చాలా ఆనందంగా ఉన్నాను.
मैंने घर लौटकर माता पिता और दीदी को ప్రధానాధ్యాపక జీకి కహీ సారీ బాతే బతాయి. నేను ఇంటికి వెళ్ళి ఈరోజు లౌట్కర్ ఓకే మై ఘర్ లౌట్కర్ అంటే నేను ఇంటికి రిటర్న్ అయిపోయి ఇంటికి వెళ్ళాక మాతాపిత ఓకే మాతాపిత అంటే తల్లి తండ్రి మరియు దీది ఆర్ దీది అంటే మరియు అక్కకి ప్రధానాధ్యాపక్ హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో అన్ని విషయాలు కూడా నేను వచ్చి వాళ్ళకి చెప్పాను అని అంటుందన్నమాట. ఓకే ఇదండి 8th క్లాస్ నుంచి 12th లెసన్ ఇక్కడికి కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ క్లాస్లో నేను మీనింగ్స్ దీనికి సంబంధించిన గ్రామర్ పార్ట్ కూడా చెప్తాను. ఓకే థ్యాంక్ యూ.